నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సిద్దాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల ప్రగతిపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, ల్యాండ్ అండ్ సర్వే తదితర శాఖల అధికారులతో ప్రభుత్వ సలహాదారు పోచారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష జరిపారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ డిఎఫ్ఓ వికాస్ మీనా, కామారెడ్డి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న పనుల స్థితిగతుల గురించి అధికారులు పోచారం దృష్టికి తెచ్చారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆరా తీశారు. ఎలాంటి సాగునీటి వసతి లేని తండాలు అనేక గ్రామాలకు ఈ రిజర్వాయర్ వరప్రదాయినిగా నిలవనుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన పనులను పూర్తి చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాలని అధికారులకు హితవు పలికారు. అటవీ భూముల సేకరణ ఇబ్బందికరంగా ఉన్న చోట ప్రత్యామ్నాయ మార్గాలను అవలంబిస్తూ పనులకు ఆటంకాలు ఏర్పడకుండా ముందుకెళ్లాలని సూచించారు. అవసరమైతే నిర్ణీత రిజర్వాయర్ నిర్మాణ ప్రణాళికలో స్వల్ప మార్పులతోనైనా పనులను చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చొరవ చూపాలన్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి సైతం వివరించగా అన్ని విధాలుగా తోడ్పాటును అందజేస్తుందని అన్నారు. సరిపడా నిధులు అందుబాటులో ఉన్నందున పనులలో జాప్యానికి తావు లేకుండా చూడాలన్నారు. జాకురా చందూర్ ఎత్తిపోతల పథకం కోసం డెలివరీ చాంబర్ల నిర్మాణానికి అవసరమైన కొద్దిపాటి స్థలాన్ని ఇరిగేషన్ అధికారులకు కేటాయించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల విషయంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఈ పథకం ప్రాధాన్యతను గుర్తిస్తూ ఇప్పటికే సుమారు 280 పైచిలుకు ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. ఇంకనూ అక్కడక్కడ స్వల్ప మొత్తంలో అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సబ్స్టేషన్ నిర్మాణానికి వీలుగా విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని, పనులలో వేగాన్ని పెంచి నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో కొనసాగుతున్న పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ నాణ్యతతో పనులు జరిగేలా చూడాలన్నారు. సమీక్ష సమావేశంలో ఎఫ్డిఓ భవానీ శంకర్, ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ, ఇరిగేషన్, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మనము ఇది 578 అప్పుడు మనకు 599 టోటల్ పాలసీ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసినాం సార్, ఈ బ్లూ కలర్ మీరు చెప్పినాక ఇది వర్కౌట్ చేసినాం సార్. ఇది ఎంత పెట్టుకున్నామంటే సార్, ఇప్పుడు ఇది అంతకుముందు 558 లెవెల్, 558 సో దాని దగ్గర 8 మీటర్స్ తగ్గించి 550కి రిస్ట్రిక్ట్ చేస్తాం. నేను 8 మీటర్లు తగ్గుతాను. తగ్గితే ఏమైందంటే అప్పుడు మనకు 35 ఎకరాలు ఇంట్లో వస్తుంది, 35 ఎకరాలు ఇంట్లో వస్తుంది తర్వాత నెక్స్ట్ 35 acres ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్. ఇది కూడా అంతకుముందు 558 ఉండేది సార్, నెంబర్ 2 అది కూడా 550 చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే సార్, మనకి ఇక్కడ ఆల్రెడీ మనం లింక్ తగ్గేసినాం. సో 2 స్ట్రీమ్ ఉండాలి కాబట్టి ఇంకా 550 చేస్తున్నాం. సో దీనికి 250 acres వస్తుంది. 250 35 అంటే 280. నెక్స్ట్ నమ్మకాలు 543 ఉండేది సార్ అంతకుముందు, దాన్ని ఇప్పుడు 540 చేస్తాం, 3 మీటర్లు తగ్గిస్తాం. అప్పుడు 45 acres అంతా కలిపి 330 acres సార్. దానిలో 50 acres మన గవర్నమెంట్ ల్యాండ్. అది తీసేస్తే 50 ఎకరాలు తీసేస్తాం. పట్ట అండ్ గవర్నమెంట్ ల్యాండ్ తీసేస్తాం. 300 వరకు చేస్తే సార్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే, అంటే అక్కడ పోర్టల్లో మనం చేసిన ఈ రోజు మనం అంతా కాంప్రమైజ్ కావడానికి మనం ఏదో ఫైట్ ల్యాండ్ అవైలబుల్ లేకపోతే అంటే మనం ఎఫ్ఆర్ఎల్కి వచ్చినాం సార్, టీవీఎల్కు ఇంకొక 2-3 మోడల్ వేసి సరిపోతుంది అంతే సార్. సో ఇది అయిపోయింది సార్. నెక్స్ట్ ఇక్కడ మనం సెకండ్ వన్ ఏం స్టార్ట్ చేయలేదు సార్. ఇది కూడా 553కి రేంజ్ చేస్తుంది మనకి. ఇక్కడ కూడా దీనిలో కూడా ఫారెస్ట్ ల్యాండ్ సార్, దీనిలో కూడా ఫారెస్ట్ ల్యాండ్ చేయాలన్నా కూడా ఈ 300 acres మనకు వస్తే, ఈ మన 280 acres వస్తే మనకు ప్రొసీడ్ కావాలి. ఇది కూడా ఆల్రెడీ ఇక్కడ కూడా మనం ఏం చేసినామంటే సార్, బయట మన థర్డ్ పార్ట్ కూడా ఇది కూడా 550కి మనం వచ్చేసినాం ఆల్రెడీ. 544కి వచ్చినాం సార్, ఇంకో 4 మీటర్లు లేకపోతే.
ఇంకా మొత్తం అన్ని 3 బండ్లు కూడా 550. కానీ ఈ రెండు బండ్లు 550 సార్, ఇది 540 సార్. ఇది 3 బండ్లు అంతే. ఆ 3 బండ్లు 550. 550, ఇది 540. 550. సో మనకు కెపాసిటీ 0.3. 290 వస్తుంది మరి సార్. కరెక్ట్ గా ల్యాండ్ సరిపోతుంది. మనకు ఒరిజినల్ శాంక్షన్ అంతే ఉంది సార్. అంతే ఉంది. అంతే. మీరు 46 కోట్లు కెనాల్ 72, 46, 115. 115 కోట్లకు బదులుగా 0.3 పెట్టారు, సీఎం గారు చెప్పారు. సో ఇప్పుడు మనకి తగ్గించుకున్నాం అనుకోండి, ఆ సమస్య కూడా ఉండదు. అంటే ఇప్పుడు ఆ 280 మీరు సర్వే అయ్యిందా? ఇప్పుడు మళ్ళీ చేయాలి సార్. మళ్ళీ డీజీపీఎస్ మళ్ళీ ఏది ఇప్పుడు ఫారెస్ట్ బండ్ ఇమీడియట్ టేకప్ చేయొచ్చు. ఫారెస్ట్ ఏదైతే ఫారెస్ట్ టచ్ చేయకుండా మనం మొదలు పెట్టుకోవచ్చు. ఇది ఒక్కటి బండు 2A అవును, ఇప్పుడు మనం ఏదైతే ఫారెస్ట్ కొంత ల్యాండ్ 100 మీటర్స్ అన్నారు కదా, అది ఓన్లీ మీ రెవెన్యూ ల్యాండ్, మన గవర్నమెంట్ ల్యాండ్ నుండి మీరు ఇద్దరైపోతుంది. ఇప్పుడు అది నంబర్ చేయొచ్చు సార్ ఇమీడియట్. ప్లస్ ఒక బండు 2A మనకి ఇబ్బంది సార్, మొత్తం ఫారెస్ట్ బండు 2 బండు వల్ల కూడా మనకు బండు 1 కూడా మనకు తగ్గుతుంది కాబట్టి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది సార్. ఓన్లీ FRL టు TBL రేజ్ చేసుకుంటే అయిపోతుంది. మనం ఇక్కడ ఇంకోటి సార్, ఇప్పుడు నిర్మల్లో మన పాత ట్యాంక్ ఎంతైతే కెపాసిటీ ఉందో అంతకంటే ఎక్కువ నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి. డిపార్ట్మెంట్ they are planning to construct డెలివరీ chambers. 8 chambers, I think. बना रखते हैं, సార్ छोटा तालाब बनाने को 0.3 TMC. तो 0.3 TMC में अगर पानी बनाया कुछ बनाया तो आपका फॉरेस्ट लैंड कितना होगा? 200 290 70 TMC नहीं चाहिए, 0.3 TMC चाहिए. पहले जो प्रपोजल प्रपोजल है उसमें लैंड कम हो जाएगा, समझने से तो निजामबाग कलेक्टर साहब जो लैंड दिए वो इक्वल, तकरीबन इक्वल होगा. अब उसको कैसे करें? तो आपको तो तकलीफ नहीं होती, आपको तकलीफ नहीं होती. जो कलेक्टर साहब जो साइंस है दिए लैंड वो बराबर रहता हो. वो अलग स्कीम का है, लिफ्टिगेशन स्कीम का है, लाखोरा चिंदो लिफ्टिगेशन स्कीम वो अलग है, ये स्कीम अलग है. तो इसका लैंड तो ऑलरेडी आपको दे देगा. नहीं क्या करेंगे? लैंड कहाँ से लाए, वो देने को तैयार नहीं है. सर अदर डिस्ट्रिक्ट्स में है लेकिन वो देते नहीं है क्योंकि उनके प्रोजेक्ट्स होते हैं. Now also we are proposing. Now we are not. So that area will also get reduced. సార్ మనం అక్వైర్ వేరే ఏరియాలో అక్వైర్ చేద్దాం. ఇప్పుడు వారి కొరకు వారి ల్యాండ్ కొరకు తీసేస్తారు. 40 acres.